హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ హలీం. రంజాన్ నెల ప్రారంభమైందంటేనే హలీమ్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అది చికెన్తో కానీ మటన్తో కానీ. ఈరోజు చికెన్ హలీంని ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా 3 స్టెప్స్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ హలీం కోసం ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ 250 గ్రామ్స్ చికెన్కి ఒక బౌల్ తీసుకొని ఇందులో 50 గ్రామ్స్ గోధుమ రవ్వ, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ జీడిపప్పు. ఇప్పుడు వీటిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడే ఈ 250 గ్రామ్స్ చికెన్కి అనాస పువ్వు 2, దాల్చిన చెక్క, జాపత్రి, 3 లవంగాలు, వీటిని ఈ విధంగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత పప్పులు ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు స్టెప్ 2. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. హలీంని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పెద్దది 1, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3, రుచికి సరిపడే గల్లుప్పు, 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండబెట్టుకున్న గులాబీ రెక్కలు 1 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం నానబెట్టుకున్న పప్పు, రవ్వ ఆ వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ పాలు, మరో 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోవాలి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మొత్తం మీద ఇందులో వాటర్ ఒక 3 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవాలి. చూసారా, 7 to 8 విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ముద్దపప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మధ్యలో 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మరలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడే ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. ఇంతేనండి, చికెన్ హలీం ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు హలీంని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని దీని మీద బ్రౌన్ ఆనియన్స్, వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇంతేనండి, చికెన్ హలీం ఇంట్లోనే 3 స్టెప్స్లో ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.